సోషల్ నెట్వర్కింగ్ ఇండస్ట్రీలో మైస్పేస్, ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండస్ట్రీలో యాహూ, వీడియో రెంటల్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్, బుక్ రీటైల్ ఇండస్ట్రీలో బార్నెస్ అండ్ నోబుల్. ఈ 4 కంపెనీస్ వాటి ఇండస్ట్రీలో ఒకప్పుడు లీడింగ్ కంపెనీస్. జస్ట్ కొన్నేళ్ల తర్వాత అదే ఇండస్ట్రీస్లో వేరే కంపెనీస్ వాటిని తొక్కేసి ఇప్పుడు లీడింగ్ కంపెనీస్ అయిపోయాయి. మైస్పేస్ని ఫేస్బుక్ తొక్కేసింది, యాహూని గూగుల్ తొక్కేసింది, బ్లాక్ బస్టర్ని నెట్ఫ్లిక్స్ తొక్కేసింది, బార్నెస్ అండ్ నోబుల్ని అమెజాన్ తొక్కేసింది. ఫేస్బుక్, గూగుల్, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ఈ కంపెనీస్ మీ అందరికీ తెలుసు. డైలీ వాళ్ళ కంపెనీ సర్వీసెస్ని మనం అందరం యూజ్ చేస్తూనే ఉంటాం. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కోర్స్ మనందరం అంత పెద్ద పెద్ద కంపెనీస్ని రన్ చేయట్లేదు, బట్ ఏదో ఒకటి చేస్తున్నాం, అది చిన్నదైనా. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలో 10 రూల్స్ చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ లాస్ట్లో ఉంది. రూల్ నెంబర్ 1, కస్టమర్స్ని బాగా అర్థం చేసుకోవాలి. దానికోసం సర్వేలు చేయాలి, ఎక్స్పెరిమెంట్లు చేయాలి. డైరెక్ట్గా ఒకటేసారి అర్థం చేసుకోలేము, చాలాసార్లు టూ అండ్ ఫ్రో జరుగుతుంది అక్కడ. రూల్ నెంబర్ 2, కాంపిటీటర్స్ని బాగా స్టడీ చేయాలి. వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామా లేదా, వాళ్ళకంటే మన స్ట్రాటజీస్ బాగున్నాయా లేదా. రూల్ నెంబర్ 3, ఆఫెన్సివ్గా ఉండాలి, డిఫెన్సివ్ కాదు. డిఫెన్సివ్ అంటే మన కాంపిటీటరు ఏదైనా ఒకటి చేస్తే దానికి మనం కౌంటర్ రెస్పాన్స్ ఇవ్వడం. బట్ మనం ఆఫెన్సివ్గా ఉండాలి. మన కాంపిటీటర్ ఏదైనా చేసే ముందే ఏదో ఒకటి చేయాలి, అతన్ని డిఫెన్స్లో పెట్టాలి. అలానే ఫాస్ట్గా ఏదేదో చేసేయడం కాదు. ఫాస్ట్గా చేసినా కేర్ఫుల్గా చేయాలి, దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. రూల్ నెంబర్ 4, బిజినెస్లో రెస్ట్ అనేది ఉండదు, ముందుకు పోతూనే ఉండాలి. మైండ్కి, బాడీకి ఎంత రెస్ట్ అవసరమో అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. రూల్ నెంబర్ 5, మార్కెట్లో వచ్చే చేంజెస్ని పసిగడుతూ ఉండాలి. రూల్ నెంబర్ 6, మనకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. చేయాలంటే బ్రాండ్ మీద నమ్మకం కలిగించాలి. ఆ బ్రాండ్ అనేది పడిపోకుండా రోజు రోజుకి పెరిగేలా చూసుకోవాలి. రూల్ నెంబర్ 7, మన బిజినెస్లో పనిచేసే వాళ్ళందరితో స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. మన బిజినెస్ గ్రో అవడమే కాదు, వాళ్ళు కూడా గ్రో అవ్వాలి. రూల్ నెంబర్ 8, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తూ ఉండాలి మనకి. కస్టమర్స్ నుంచి రావాలా ఫీడ్బ్యాక్. వాళ్ళకి ఏది నచ్చట్లేదు, ఏది నచ్చుతుంది, దేన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయీస్తో రిలేషన్షిప్ పెంచుకోవాలంటే ఎంప్లాయీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రూల్ నెంబర్ 9, కంటిన్యూస్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి, రీసెర్చ్ చేస్తూనే ఉండాలి, బుక్స్ చదువుతూనే ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే ఏది క్లియర్గా చేయలేం, ఏది ఒక ఎఫెక్టివ్గా చేయలేం. రూల్ నెంబర్ 10, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒక బెటర్ లీడర్ అవ్వాలి. దాని గురించి ఈ వీడియో చూడండి, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. లీడర్షిప్ మీద బుక్స్ కూడా చదవచ్చు. అండ్ ఇంకొక అడిషనల్ రూల్ ఉంది, అదేంటంటే యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ఫెయిల్ అయిన తర్వాత దాంట్లో నుంచి మోటివేషన్ తీసుకోవాలి, దాంట్లో నుంచి లెసన్స్ తీసుకొని ఇంకా బెటర్గా ముందుకు పోతూ ఉండాలి. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me that I don't wanna listen.